70,000 అయింది ఓకే వితౌట్ ట్యాక్స్. ఓకే తర్వాత మనకి సపరేట్ 30,000 ట్యాక్స్. ఓకే అంటే ట్యాక్స్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మన దగ్గర అయితే ట్యాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడి నుంచి ఇక్కడికి కంటైనర్ వేయాలి కదా, CBM లో మెజర్ చేస్తారు అనమాట. అంటే ఎంత వాల్యూమ్ ఉంది ఆ వాల్యూమ్ బట్టి ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 CBM కి ఓకే మనకి 15,000 to 17,000 రూపీస్ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే. నేను ఓవరాల్ షిప్పింగ్ కాస్ట్ చెప్తాను, అది మాత్రం నాకు బాగా గుర్తుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చాక నేను కట్టా కాబట్టి. అక్కడ పేమెంట్స్ అన్ని తను హ్యాండిల్ చేసింది కాబట్టి షీ నోస్. నాకు అసలు గుర్తులేదు, నాకు తెలీదు, నేను పట్టించుకోలేదు. ఓకే సో షిప్పింగ్ అయితే చెన్నై నుంచి చైనా నుంచి చెన్నై పోర్ట్కి వచ్చాను అనమాట. చైనా టు చెన్నై పోర్ట్ వచ్చినప్పుడు నేను 1,65,000 షిప్పింగ్కి పే చేశాను. ఓకే ఇందులో కూడా ఒక చిన్న కిటుకు ఉంది. నాకు ఎవరైతే షిప్పింగ్ చేయించారో హీస్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. ఓకే సో ఆయన చేయించారు కాబట్టి మామూలుగా శివ ఈజ్ ఎ ర్యాండమ్ గై, ఆయన చేపిస్తుంటే 15 నుంచి 17,000 CBMకి పడుతుంది. ఓకే ఈయన నాకు చేయించాడు కాబట్టి 12,500 to 14,000 మధ్యలో ఓకే కొంచెం తగ్గింది. known person very close. సో అంటే టోటల్ గా ఈ టాక్సెస్ అక్కడ నుంచి ఇక్కడికి తేయడం మొత్తం ఎంత పడ్డది దీనికి? 1,65,000 చైనా టు చెన్నై. ఓకే చెన్నై నుంచి హైదరాబాద్ కి రావడానికి మనకి 20,000 అయింది. ఓకే మళ్ళీ ట్యాక్స్. ఓకే అంటే 2 lakhs చేంజ్ అయింది అనుకోండి. సో ఇండియాలో ఎంత ఉంటుంది దీని కాస్ట్? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 lakhs అండ్ డీలర్ బట్టి కూడా ఉంటుంది. తను ఎలా ఇప్పుడు స్పెషల్ సోఫాస్ అనుకోండి, వాళ్ళు ఇంకొంచెం స్టైల్ ని బట్టి కూడా ప్రైజెస్ ని ఇంక్రీజ్ చేస్తారు. అంటే ఇది కస్టమైజ్ కూడా చేస్తారు. నా హాల్ ఇంత ఉంది, ఇది వేరే హాల్ కి అని చెప్పేసి దాన్ని బట్టి కూడా వాళ్ళు కస్టమైజ్ చేస్తారు అనమాట.